ప్రశ్న. ఆ, కీర్తనలు 91:7. ఆ, నా ప్రశ్న ఏంటంటే కీర్తనలు 91:7 ఆ. కీర్తనలు 91:7. 7 వచనం. ఆ. ఏముంది అక్కడ నీ ప్రక్కను అంటే నీ ప్రక్కను ఉమ్, 1000 మంది పడినను, 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను నీ కుడి పక్క 10,000 మంది కూలినను 10,000 మంది కూడినను అపాయముని ఎద్దకు రాదు. రాదు. ఇది నా భర్త యొక్క వాగ్దానం. ఆమె పేరేం పేరు? ఆమె పేరు విమలా సుధాకర్ గారు, విమలా సుధాకర్, తిరుపతి. తిరుపతి. విమలా సుధాకర్, తిరుపతి. వాళ్ళ ఆయనకి వచ్చిన వాగ్దానము కీర్తనలు 91:7. అంటే 2025 అంటే 2024 డిసెంబర్ 31 వాగ్దానం తీసుకున్నారనమాట. తీసుకున్న తర్వాత ఈ వాగ్దానం తీసుకున్నాడు. కీర్తన 91:7. అప్పుడు ఏం జరిగింది? కానీ దేవుడు ఆయన్ను తీసుకుని వెళ్ళారు. అవును, దీని గురించి వివరించండి. ఆయన ఇప్పుడు వాగ్దానం ఏంటి? నిన్ను చచ్చిపోకుండా చేస్తానన్నాడా? చదువు అక్కడ. కీర్తనలు 91:7. చదువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు. అపాయం రాదు. అపాయము వేరు, చావు వేరు. ఇది తెలుసుకోవాలి. ఆమె ఏం తెలుసుకోవాలి? అపాయం వేరు, అపాయం రాదన్నాడా? చావు రాదన్న. చావు రాదన్నాడా? అపాయము నీ ఎద్దకు రాదన్న. అపాయం అంటే చావుకి అపాయం సంబంధం ఏంటి? అపాయం అంటే ఏంటి? ప్రమాదం. ఏదో వెళ్తున్నావు, ఎవడో గుద్దేశాడు. కారులో వెళ్తున్నావు, బస్సులో వెళ్తున్నావు, రోడ్డు మీద గుద్దేశారు, ఏ కారు చేరిపోయింది, అది అపాయం. అపాయం వేరు, మరణం వేరు. మరణం వేరు. తెలుసుకోలే మనిషి. ఎవరు? విమలా సుధాకర్ గారు. అదే విమలా సుధాకర్ గారు, తిరుపతి తెలుసుకోవాలి. అపాయం రాదన్నాడు కానీ చావు రాదన్నాడు. ఆయన టైం అయిపోయింది. మరి ఆయన ఎలా చనిపోయాడు రాయదే. ఆయన ఎలా చనిపోయాడు రాయాలి. అందుకనే మనం ఏం చేస్తాం, ఇలాంటి కొరకే వాళ్ళు సెల్ నెంబర్ రాయమంటాం. సెల్కి ఫోన్ చేస్తాను నేను. అంటే అందుకనే పూర్తిగా రాయాలి. ఎలా రాసింది ప్రశ్న? వాగ్దానం. పాము చావకూడదు, కర్ర రెక్కకూడదు. ఎలా చనిపోయాడు, అతని వయసు ఎంత, ఎక్కడ చచ్చిపోయాడు, ఏం జరిగింది, అపాయం జరిగి రాదు. అపాయానికి చావుకి సంబంధం లేదు. చావు అంటే ఏంటి? దేవుడు ఒక వ్యక్తిని ఎవ్వరు పుట్టినా వాడు చావు తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే రాసేస్తాడు. వాడు ఎప్పుడు చేస్తాడో. ఇదే హిందువులు ఈ విషయాన్ని చిత్రగుప్తుని చిట్ట అంటారు. అంటే చిత్రగుప్తుని అంటే ఏదైనా సరే బైబిల్ నుంచి రావాల్సిందే. ఒక వ్యక్తి ఎప్పుడు పుడతాడో ఎప్పుడు చేస్తాడో దేవుడు తల్లి గర్భం రాస్తాడు. చూడు 139 కీర్తన 16వ వచనం. ఏం తెలదు కీర్తన 139 కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండం అంటే ఏ ఆకారం లేనిది. ఇంకా ఏ ఆకారం రాదు దానికి. నియమించబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు ఆయను. కాబట్టి నీవు పిండముగా ఉన్నావు. నువ్వు తల్లి గర్భంలో పడిన రోజు నుంచి ఎప్పుడు చనిపోతావో దేవుడు రాసి పెడతాడు. అది ఏ సేవకునికి, ఏ విశ్వాసకి, ఎవరికి తెలియదు. దేవునికి తెలుసు. అది ఎక్కడ ఉంటాడు? ఆయన గ్రంథములో. అంటే ఆయన గ్రంథములో లిఖితములు. ఆ గ్రంథాలు ఎక్కడున్నాయి? బైబిల్లో చదవద్దు, వాళ్ళు చదువుకుంటారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 13-14 ఉంటుంది ఆ గ్రంథాలు. జీవగ్రంథము వేరే గ్రంథం. అందులో రాస్తాడు నువ్వు ఎప్పుడు చేస్తావో దాని టైం ప్రకారం చచ్చిపోతావు. నీకు ఏ వాగ్దానం వచ్చినా రాకపోయినా నీ చావు అది కాదు. కానీ ఇతనికి వచ్చిన వాగ్దానం ఏంటి? కీర్తన 91 కీర్తన 7. 91 కీర్తనలో చావు ఎక్కడుంది?
నీ ప్రక్కను ఆ, 1000 మంది పడినను పడినను నీ కుడి ప్రక్కను ఆ, 10,000 మంది కూలినను కూలినను అపాయము నీ ఎద్దుకు రాదు. అపాయం రాదు, చావో వస్తారు. గురించి రాయలేదు. కాబట్టి ఈ యొక్క విమల సుధాకర్ తిరుపతి భర్త పేరు సుధాకర్ అనమాట, ఈ పేరు విమల. మరి ఆమె ఏం చేస్తుందో, ఆయన ఏం చేశాడు, ఎలా చచ్చిపోయాడు, వయసు ఏంటో మళ్ళీ మాకు తెలియజేయాలి. అంటే తెలియజేయాలి, మనకేం చేయాలి, మళ్ళీ తెలియజేయాలి వాట్సాప్ ద్వారా. ఎలా కదా ప్రశ్నలు వేస్తాం, అసలు మొత్తం జవాబం ప్రశ్న అంతా రాయాలి, ప్రశ్న అంతా రాయాలి. కాబట్టి అపాయం రాదని చెప్పాడు కానీ నువ్వు చావమని చెప్పలేదు దేవుడు, అందుకని చనిపోయాడు ఆయన. కాబట్టి విమల సుధాకర్ గారు ఎప్పుడు చనిపోయాడు, ఎలా చనిపోయాడు, వాగ్దానం ఎప్పుడు తీసుకున్నాడు, ఎప్పుడు చచ్చాడు, ఎలా చచ్చాడు, వయసు ఎంత, ఆ రోగం ఏంటి, మొత్తం రాయాలి. ఇక్కడితో ఈ ప్రశ్న జవాబు చెప్పేశాం.